విఘ్నులైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచ కర్మణ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి సార్, ప్లీజ్. ముందు నువ్వు సైలెన్స్గా ఉండు. నాకే కాదు, అందరూ మాట్లాడేప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటే అసలే ఆడిటోరియం రీసౌండ్ వస్తుంది. కొద్దిగా సౌండ్ తగ్గించాలి. పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు మాట్లాడడానికి నాకు ప్రయత్నం టైం ఇవ్వండి. క్షమించండి అడిగానని. ఇవాళ రేపు సినిమా ముందు ఎంతోమంది కూర్చున్నట్టు పెద్దల ముందు చెప్తున్నాను. ఇవాళ సినిమా లేదు, అంతా సర్కస్. రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి అన్నమా. పేద సాంగ్స్ కూడా డాన్సే. సరే పక్కన పెట్టేయండి. అన్నమా ఎందుకయ్యా అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా ఇక్కడే ఉన్నాగా. ఇవాళ ఇంతక నుంచి చెప్తున్నాం. ఎవరి గురించి? విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి. మనం ప్రమిదలో నూనె వేసి ఒత్తి పెడితే మనం అగ్గిపుల్లతో వెలిగించాలి. రామారావు గారు ఏం చేశారు? ఆయన వాగ్దాడితో మాట్లాడుతుంటే ఉప్పొంగి ఆ ఒత్తి దానంతట అది వెలిగిపోయేది. అరుపు కాదే బలుపు, నీ ఒంటి బలుపు. ఇదిగా ఒకే ఒక్క మాట చెప్పాలి ఆయన గురించి. ఇన్ని మాటలు అవసరం. ఇంకో రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకో రామారావు లేడు. నే కట్టుకున్న గుడ్డం చూస్తే తెలుస్తుంది అసలు ఈ పోతురాజు ఎవడే. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బాగా తిరుగుతున్నప్పుడు మీ అందరికీ తెలిసిన కంకిపాడని హరికృష్ణ గారు, రామారావు గారు, చాలా మా అన్నయ్య గారికి కోట నరసింహారావు అని చాలా దగ్గర ఇదండి. అదంతా చరిత్ర. నీకు మొగుడు అదే నా కర్మ. నర్మాయ్ నాలాంటి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది పెద్దవాళ్ళందరూ వినండి. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఇప్పటిదాకా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? మాజీ జమీందారి వంశపోడు అన్నం ఏడిగా లేకపోయినా గుడ్డది స్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి తెలీదే. అలాంటి ఇవాళ ఏంటంటే మైకి పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 40 రోజులకి 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇవి చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. నీకు తెలీదు? నువ్వు దగ్గరించుకుని స్త్రీ గొడ్లే కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగ్రీ. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ల వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలీదు. రామారావు గారు, శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప. నాకే డింగ్రీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇది స్త్రీ ముసలాయం చేశాడని ఎవడల్లా. ఇప్పుడు నేను చేస్తే ముసలోడు చేశాడు రా అంటారు. సక్క ఆల్ రైట్. ఇది స్త్రీ పంచ ఆల్ రైట్. కాబట్టి ఆ మహానుభావుడికి ఈ రోజుకి కూడా ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు. వదిలేయండి అవన్నీ పక్కన. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని స్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? 10 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది, ఇంకెన్ని నిమిషాలు. నేను చెప్పదలుచుకున్నట్టు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు గారు వచ్చారేమో నా ఉద్దేశం. వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. పెద్దలు చాలామంది ఉన్నారు, నోట్ చేసుకోండి. ఏనాయనా రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళని వాళ్ళ పక్కన పెట్టేయండి. వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళు పెడతారు, ట్యాక్సులు కడతారు, అది పక్కన పెట్టేయండి. ఇవాళ రేపు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంతమంది ఆర్టిస్టులు 2 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు? కాసింత మాంసం కూర, చికెన్ కురుమో
చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? అదొక్కటి ఆలోచించుకోండి. అందుకని నా మనవి ఏమిటంటే, మీరు గవర్నమెంట్ వారికి మా అసోసియేషన్ తరఫున ఒక లెటర్ రాయండి. అయ్యా, 10 కోట్లలో సినిమా తీస్తే నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా పోరా. పూర్తిగా తెలుగు నటీనటుల్ని, తెలుగు సాంకేతిక నిపుణుల్ని, తెలుగు రాష్ట్రంలో తీసినటువంటి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసినటువంటి తెలుగు సినిమాకి మీరు డబ్బు ఇవ్వద్దు. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లుగా రాయితీలు ఇమ్మంటలా, ఇదివరకులాగా 3 లక్షలు 4 లక్షలు ఇవేం వద్దు. అలా తీసిన సినిమాకి ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ తీసినా సరే మీకు గవర్నమెంట్ ప్లేసెస్ కానీ ఏ ప్లేస్ అయినా సరే మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది అని పోతే 100 ఇళ్ళు అంబే. చెప్పండి. 2, ఇప్పుడు 10 కోట్లలో సినిమా తీయమని చాలామంది రేపు పొద్దున ఏం చేస్తారు, చతుర్ముఖ పారాయణం అని టైటిల్ పెట్టి 2 గంటలు పేకాడి ఇదే సినిమా అంటారు. ఇదిగో ముసలైనా ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, డబ్బాలే అలాంటి భ్రష్టులు కూడా ఉన్నారు. దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయా సొంచు మొఖమాడా. కాబట్టి ఒకప్పుడు 40 ప్రింట్ ఏదో ఇది వరకు ఒక రూల్ ఉండేది. 40 ప్రింట్లు ఇవి ఉన్న వాళ్ళకి ఏదో రాయితీలు ఇస్తారు ఇవి అవి అని దానికి ఒక కమిటీ అవన్నీ పెట్టారు. కాబట్టి అలాంటి సినిమాలు రాకుండా ఒక కమిటీని మీరు వేయండి. ఒక నిర్మాతని, ఒక దర్శకుడిని, ఒక కెమెరామెన్ని, ఒక సంగీత దర్శకుడిని ముఖ్యంగా వేసి వాళ్ళకి వీళ్ళ కథ వినిపించమనండి. లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది. వాళ్ళకి నచ్చి ఇది తీయచ్చు, ఇది 10 కోట్లలో అయ్యేటువంటి సినిమా అని వాళ్ళు సర్టిఫై చేస్తే ఆ సినిమా తీస్తారు. రా వస్తానా ఏంటన్నా? కూర్చో. దానికి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ ఉంది కదా, మీరు డబ్బు ఎవరికి ఏమి ఇవ్వద్దు. 25,000 కడుతున్నారు అనుకోండి ట్యాక్స్, మీరు అలాంటి సినిమాలకి 15,000 కట్టించుకోండి. థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు? 10% డిస్కౌంట్ ఇవ్వండి. అలాగే థియేటర్ల వాళ్ళకి ఓ 10%, 25,000 కడుతుంటే 15,000 కట్టించుకోండి. నా పక్కన కూర్చున్నా నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా. అలా సాయం చేసి చేయటం వల్ల చిన్న సినిమాలు చాలా వస్తాయి, ప్రజ్ఞావంతులు బయటకు వస్తారు. అన్నిటికంటే ముఖ్యం, ఈ మా అసోసియేషన్ మెంబర్స్గా ఉన్నటువంటి చాలామంది మెంబర్సు నెలకి కనీసం ఒక వారం 10 రోజులు వాళ్ళకి పని దొరుకుతుంది. 3 పూట్ల భోజనం చేసి వారి కుటుంబాన్ని వారు సర్దుకోగలుగుతారు. కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్? కాబట్టి ఇది మీ మా అసోసియేషన్ నుంచి చెప్పండి. నేను ఇది 2001వ సంవత్సరం నుంచి మొదలెట్టాను. అది కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? ఎలాగా కింద కూర్చో. ఆన్సర్ మీరు చెప్పండి, నేను కాదంటలా. ఆన్సర్ చెప్పండి. గవర్నమెంట్ చేస్తుందా లేదో అది వేరే సంగతి, ముందు మనం పెట్టాలి కదా. సేమ్ పని బతికించండి సార్, చిన్నవాళ్ళం బతుకుతాం. పోనీ ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చేసుకుని బతుకుదాం అనుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం అడ్వర్టైజ్మెంట్ దాకా హీరోలే. అన్నా చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్. ఇంకేం చేయాలి చెప్పండి? ఎక్కడ బతకాలి వీడు? ఎక్కడ బతకాలి? ఏదో నాలాంటి వాడు ఏదో భగవంతుడు చల్లగా చూసి మీ అందరూ ఆశీర్వదించారు, 40 ఏళ్ళు పనిచేశాను, ఏదో ఒక 4 రూపాయలు సంపాదించుకున్నాను బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయే యాదవ పెన్షన్ లేచామంటే నరుకుతా. కాబట్టి చేయదాచేటువంటి పరిస్థితి లేకుండా ఎవరికైనా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నాను. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా ముందన్నం తినాలి, ఆలస్యం. అందరూ అట్లా లేరండి. దయించి ఇది నోట్ చేసుకుని
ఇది మీరు చేయమని నా ప్రార్థిస్తూ ఇంటి ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న. మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరూ నా మనవి విన్నందుకు చేపల పులుసు, చింతచూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంట్లో మరొక్కసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా